అభినందన తెలియజేస్తున్నాను. అడుగు కూడా ఉంది కాబట్టి. పాత్రికేయులు ఇళ్ల స్థలాలు ఇది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయిందండి. నా చిన్నప్పటి నుంచి వింటున్నా. రాసేవాళ్ళు రాస్తున్నారు, రిటైర్ అయిపోతున్నారు, జరిగిపోయేవాళ్ళు జరిగిపోతున్నారు, కానీ ఈ సమస్య తీర్చట్లేదు. ఉద్యోగ కాలంలో ఉన్న కొద్ది పరిచయంతో ఓసారి గత ముఖ్యమంత్రి గారితో సమావేశం తొలి రోజుల్లో ఆయన మనసులో మాట చెప్పాడండి. అంటే ఆయన ఫ్యాషన్ కాబట్టి ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందో అతనికి తెలిసిందే. ఆ మధ్యలో మాత్రం నిజాలు మాట్లాడాడు. ఇక్కడ చెప్పాలి చాలా మంది పాత్రిక మిత్రులకి, జర్నలిస్టులు బలపడితే అంటే ఆర్థికంగా బలపడితే వాళ్ళ నుంచి వచ్చే ముక్కు తట్టుకోలేమండి, అందుకనే మా హయాంలో ఎవరికి ఇవ్వనండి అన్నాడు. అదే నీకు చివరిసారిగా ఆయన కలిసింది. ఎందుకంటే ఒక మూర్ఖుడు అయ్యాడు, ఇక వీడు నిర్ణయం తీసుకున్నాడు, ఇక మనకు రాదనుకో అయిపోయింది. అయితే చాలామంది జర్నలిస్టులకి తెలియని కొన్ని విషయాలు ఉంటాయండి. అంటే ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అండి. అంటే తాలింపు వేసేటప్పుడు కరివేపాకు మనం తాలింపు వేసేటప్పుడు కరివేపాకు అవసరం ఉంటుంది, ఆ తర్వాత దాంతో పని ఉంటుంది. అలా జర్నలిస్టులందరినీ కూడా వాడుకోవటంలో అజ్ఞానులైనటువంటి రాజకీయ నాయకులు ముందుంటారండి. అంటే వాళ్ళు తయారు చేసింది మనమే కాబట్టి ఏ ఒక్క రాజకీయ నాయకుడినైనా మనం నిలదీసి మాట్లాడితే వాడి నాలెడ్జ్ ఉంటుందా అండి? నిజం మాట్లాడుకుందాం. ఏ రాజకీయ నాయకుడైనా కానివ్వండి, మనం నాలెడ్జ్ ముందు. ఎందుకంటే మనం పత్రికల్లో వచ్చే ప్రతి వార్తని, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రతి వార్తని పరిశోధించి దాన్ని మనం అన్వయించుకొని నేర్చుకుంటాం. ఉదాహరణకు కరోనా గురించి మనం వచ్చినప్పుడు అండి, ఇది వైద్యపరమైనటువంటి శాఖ చూస్తే మన జర్నలిస్ట్ మిత్రులకు ఒక రోజు ముందు తెలుస్తుందండి, నెక్స్ట్ డేకి మనకు తెలుస్తుంది. అంటే మనకి చాలా అపారమైన జ్ఞానం ఉంటుందని కూడా ప్రజలు నమ్ముతారు. మనకున్నటువంటి జ్ఞానం ముందు ఈ రాజకీయ నాయకులు ఎవరన్నా పనికొస్తారా అండి? అంటే చదువు లేనటువంటి వాడు విద్యాశాఖ మంత్రి అవుతాడు, ఆరోగ్యం గురించి ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడు, వీళ్ళందరూ మనకి అజమాయిషీ చేసేవాడు. ఇక వీళ్ళ వైపు నుంచి కొంచెం పక్కకు వస్తే పాత్రికేయులు, యాజమాన్యం. రాజకీయ నాయకులకు పట్టు ఏంటంటే మన మీద మేనేజ్మెంట్తో చెప్పేస్తూ వాళ్ళు తీసేస్తారు. అందుకని మేనేజ్మెంట్ గ్రిప్లో పెట్టుకుని సరిపోతుంది. అందుకని నేను 2002లో ఉన్న ఒక విషయాన్ని చెప్తానండి. ఒక డాట్ పబ్లికేషన్స్ అని ఒక ఆర్గనైజేషన్కి 2.5 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది బంజారా హిల్స్. ఇదేంటబ్బా అసలు ఈ డాట్ పబ్లికేషన్స్ ఎక్కడ ఉంది అసలు అంటే, మామూలుగా అయితే మనం పబ్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈనాడు అనగానే విశ్వోదయ పబ్లికేషన్స్, ఇట్లా ఆంధ్రజ్యోతి అంటే సంథింగ్ పబ్లికేషన్స్ మనం చూస్తుంటాం. ఈ డాట్ పబ్లికేషన్స్ ఎవరిదా లోపలికి వెళ్తే అప్పటికే 3 సార్లు తీసుకున్నటువంటి ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఆధ్వర్యం నడపడుతున్నటువంటి ఒక పత్రిక పబ్లికేషన్స్. ఈ 3 సార్లు తీసుకున్నప్పటికి కూడా అంటే 3 అవతారాలు చెప్తున్నాను, మీరే ఫీల్గా అవుతాడు, అంత మనమే కాబట్టి. అంటే బయట వాళ్ళు వచ్చి ఉండరు, సుమారు అందరూ జర్నలిస్టులే కాబట్టి చెప్తున్నాను. ఉదయం పత్రిక మొదలుపెట్టినప్పుడు ఉదయం పత్రికకు విజయవాడలో ల్యాండ్స్ ఇచ్చారు, ఖమ్మంలో ఇచ్చారు, నాకు తెలిసి వరంగల్లో ఇచ్చారు, హైదరాబాద్లో ఇచ్చారు, మనందరికీ తెలిసినటువంటి విషయం. అదే ఆర్గనైజేషన్ కొద్ది రోజులతో మూతపడిపోయిన తర్వాత మళ్ళీ బొబ్బిలిపల్లి అనే ఒక పత్రిక వచ్చిందండి, దాని పేరు మీద కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత డాట్ పబ్లికేషన్ పెట్టారు, ఆ పత్రికలో ఏం లేదు, కానీ ల్యాండ్స్ మాత్రం ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఎక్కడ సర్దుబాటు చేస్తుందంటే యాజమాన్యానికి సర్దుబాటు చేస్తుంది మనకి ఇచ్చే ల్యాండ్స్. ఇంకొక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 4 పాఠశాలలు వాళ్ళ యాజమాన్యము, వాళ్ళకు వచ్చే తాయిలాలు వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళు దూరపడతారు కాబట్టి దాంట్లో పనిచేసే ఏ పాత్రికలు పెట్టాల్సిన అవసరం లేదని ఒక మూర్ఖమైన అభిప్రాయంతో ప్రభుత్వాలు ఇంత కాలం గడిపాయి. నిజంగా మన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు స్టేట్లో అంటే మండల స్థాయి నుంచి లెక్కేసుకోవాలండి. వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్కి తీసుకున్నారు, ఇది మంచి పరిణామం, నా వాళ్ళకి పరిణామం. వీళ్ళలో ఉన్నటువంటి ఇంకా శోభా గారు ఇందాక చెప్తున్నారు, కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా అధికారులు కలవండి, డెఫినెట్గా ఎంతైనా మనం పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి జర్నలిస్ట్కి చిన్న పెద్ద అనేది లేదండి, ఐటెం దొరికితే ఆ రోజు పెద్ద జర్నలిస్ట్ అండి,
ఐటమ్ లేని రోజు వాడు చచ్చిపోయినట్టు. ఇది నాకు మా గురువు గారు లాంటి ఒక పెద్ద జర్నలిస్ట్ చెప్పిన మాట ఇది. నేను ఇలా ఐటమ్ రాలేదనుకోండి, జర్నలిస్ట్ నేను ఆ రోజు లేనట్టు భూమి మీద. ఐటమ్ రాసినట్టు గొప్ప ఇది ఇంతే. ఇంకా తప్ప చిన్న జర్నలిస్ట్, పెద్ద జర్నలిస్ట్, ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి, ఇంకేది వాట్ ఎవర్ ఇట్. అంటే పత్రికలు మనకు ఇంప్రింటర్లు అనుకోండి, చాలా మంది ఫీల్ అవుతుంటారు, మేము పెద్ద పత్రిక పని చేస్తున్నాం అంటే అనుకుంటా నాలాగా రాసిన వారికి పని అంట. అంటే వాడి ధైర్యం ఉండదు, బలహీనుల మీదనే అటాక్ చేస్తున్నాడు. మరి బలవంతుల మీద అటాక్ చేయగలిగే ధైర్యం ఉందా? రాసే ఈ గత 10 ఏళ్లలో ఏ రోజున పెద్ద పత్రికలు రాయగలిగినాయా? ఎవరు రాసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన అమ్ముతున్నాయి కాబట్టి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో దీంట్లో వీలైనంత వరకు మెంబర్షిప్ పెంచుకోవచ్చు. కాబట్టి ఈ నా పర్సనల్ అభిప్రాయం అయితే హైదరాబాద్లోనే సుమారుగా 7 నుంచి 8,000 మంది జర్నలిస్టులు, స్టింగర్స్ అన్నింటి, ఇంకోళ్ళు అన్నింటి అందరూ తీసుకున్నట్టు తప్పే లేదు. ఎందుకంటే చెరువులు కబ్జా చేసో, మిగతా ప్రభుత్వ ల్యాండ్స్ కబ్జా చేసి, ఎన్విరాన్మెంట్స్ ల్యాండ్ కబ్జా చేసి 100 ఎకరాలు కబ్జాలు పెట్టింది అజ్ఞానం లేని రాజకీయ నాయకులే కదా. మరి వాళ్ళు అన్ని వేల ఎకరాలు కబ్జాలు పెడుతున్నప్పుడు నిజంగా మన కోసం వచ్చి ఎంత ల్యాండ్స్ చెప్పి ఆశ్చర్యపోతారంటే, మన హైదరాబాద్లోనే 1,00,000 ఎకరాలు కబ్జాల గురిగాబడి ఉంది. ఇది అసలు వాళ్ళ చిత్రం ఉందే. ఈ హైదరాబాద్ ఏం చేస్తుందో, హైదరాబాద్ చేస్తుందో వెయిట్ చేద్దాం మనం. ఎందుకంటే జర్నలిస్టులు మనకు చాలా ఓపిక ఎక్కువ. ఒక్కోసారి మనం 7-8 ఇయర్స్ ఆగుతాం ఎవిడెన్స్ పెట్టుకొని, వీడు దొరకపోతారా అని చెప్పి. అట్లా దీని గురించి వెయిట్ చేద్దాం. అయితే నిజంగా మనకు కావాల్సిన ల్యాండ్ చెప్తే 300 గజాలు 200 గజాలు మన వాళ్ళు ఆశిస్తుంటాడు పాపం. 500 గజాల చొప్పున ఇచ్చినా కూడా మనకు కావాల్సింది ఎంతంటే, రాష్ట్రం మొత్తం మీద, హైదరాబాద్ మొత్తం మీద కావాల్సింది మనకి 1000 ఎకరాలు సరిపోతుంది. 1,00,000 దేనికంటే అక్కడ ఉన్న స్టిక్కర్ ఇచ్చిన న్యూస్ అది. మరి అతనికి ఎందుకు ఎవరు వస్తారు అంటే, అతని తప్పు చేసాడు, వాడు మన సోదరుడేగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ ప్రేమ పెరిగింది. ల్యాండ్ కాస్ట్ ప్రేమ పెరిగిన తర్వాత వీళ్ళు దానికి సంబంధించినటువంటి ఒక సిండికేట్ తయారైపోయి, మిగతా వాళ్ళు ఎవరి దగ్గర రాని 2 వాళ్ళు దానికోసం దాంట్లో ఉన్నట్టు నాకు చెప్తే నన్ను వచ్చింది. అరే ఆ 1000 గజాల కోసం, 500 గజాల కోసము 50 లక్షలు ఏదైతే ఓకే, జర్నలిస్టులు అందరికీ రావాలని కోరుకుంటాం. కానీ మిగతా వాళ్ళు మీరు ఎందుకు తీసుకోవట్లేదండి అని చెప్పాను. నెంబర్ 2 పెట్టవచ్చు కదా. ఒక సెషన్ అయిపోయింది. ఇప్పుడు మనం అనుకుంటాం సోమన్న గారు మన ఆర్గనైజేషన్ ద్వారా 1000-1500 మంది, రేపు వస్తే ఇంకో 1500 మంది వస్తారు, రానియండి, తప్పేముంది. మనం ఎవరిది వేరే వాళ్ళు జరగట్లే కదా, మనం కష్టపడుతుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చే మేనేజ్మెంట్ 2-3-4 కంటే ఎక్కువ లేవు, మనకు తెలిసిందే. మరి ఆ జర్నలిస్ట్ ఎట్లా బతుకుతారు? నాకు తెలిసినటువంటి ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ గురించి చెప్తానండి. అర్జున్ సింగ్ గారు అని ఖమ్మంలో ఉంటాడండి ఆయన. నన్ను ఫస్ట్ నా వార్త ఏదో రాశాడు 1986లో రాసినటువంటి ఒక వార్త దృష్టి ఇప్పటికీ మంచి అనుబంధం కొనసాగుతుంది ఇద్దరి మధ్యలో. నా కళ్ళ ముందు ఆయన 2 అమ్మాయిలు పుట్టారండి. ఆ 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు మేమే ఒక కళ్యాణ మండపం బుక్ చేసి, ఇట్లా పెద్ద ఆయన ఇందాకట్టది చెప్పారు, అక్కడ సీక్వెల్ రిసార్ట్స్ ఉంటే నేను చెప్తే అది ఫ్రీగా ఇచ్చారు. పెళ్ళి అయిపోయింది, మరి వాళ్ళ పిల్లలు పుట్టారు. బట్ ఆయన ఇంకొకటి స్థలం లేదు. ఇట్లా ఇప్పుడు ఇందాక పెద్ద ఆయన వచ్చాడు బాబు, ఆయన వయసుకు నమస్కరించాలి మనం. అప్పటి నుంచి 74లో కూర్చొని పోరాటం చేస్తుంటే ఆయనకి ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇస్తారు, ఆయన ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు ఇక దాన్ని. అందుకని మనం కొంచెం శ్రద్ధ పెట్టి, సోమన్న గారికి ప్రత్యేకంగా చెప్తాను, మా కోటేశ్వర అన్నగారు కూడా ఉన్నారు, కొంచెం మనం పట్టుదలతోటి ఆర్గనైజేషన్ పరంగా పక్కన పెడదాం. ఎందుకంటే మా సంక్షేమ సంఘం అయినా మాకు కొన్ని పరిధులు వేరే ఉన్నా, అంటే మా ఆర్గనైజేషన్ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడతాం. చాలా మంది ఫోన్ చేసి చెప్తారు, మీ జర్నలిస్ట్ బ్లాక్మెయిల్ చేస్తుంటే నువ్వు తప్పు చేసిన అని అడుగుతావు. అట్లా కాదంటే, తప్పు చేసిన లేదో చెప్పంట, తప్పు చేసిన వాడు శిక్ష చేస్తాడు, నువ్వు తీసుకో, నీ ఇస్తే వాడు తీసుకుంటాడు, లేకుంటే నీ ఓడిపోతుంది అంతే తేడా. తప్పు చేయమాక, వాడిని బ్లాక్మెయిల్ చేయడం, మన నన్ను ఎవడు బ్లాక్మెయిల్ చేయడం అని అడిగి, మన నిజానికి బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తారు అంటే, వాడు తప్పు చేస్తారు కాబట్టి మన జర్నలిస్ట్ కూడా ఉంటాడు బాధపడినట్టు. అంటే జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ వేరే మాట్లాడు. అట్లనే హౌసింగ్ సొసైటీ అనేది మంచి పరిక్రమణ మొదలైంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని మనం మమేకం చేసుకుంటే, మనం రేపు ఇప్పుడు దాకా కూర్చున్నా, ఎక్కడైనా కూర్చున్నా ప్రభుత్వం ఎప్పుడు భయపడుతుంది అంటే, ఒక మాస్ హిస్టరీకి భయపడుతుంది. దేనికి భయపడదు? కేసీఆర్ ఎందుకు భయపడ్డాడు? అనంత వెంకటేశ్వరరావు పెద్ద ఇది రామోజీరావు గారా, లేకుంటే రాధాకృష్ణ గారు నేనేమన్నా ఒక ఆదాం అనే ఒక పత్రికలో రోజుకు ఒక వార్త రాసేవాడు. అది కూడా సరదాగా రాసేవాడిని, ఎందుకంటే శాలరీ తీసుకునేటువంటి కాదు కాబట్టి ఆటలాగా రాసేవాడు. దానికి ఎందుకు భయపడ్డాడంటే, ఆ విషయాన్ని తెలుస్తున్నాయి కాబట్టి, స్కామ్లు బయటకు వస్తున్నాయి కాబట్టి. అట్లా ఒక్కొక్క విధంగా మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేక ప్రణాళికతో మనం ముందుకెళ్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఏ వీలైనంత ఎక్కువ మంది మనం మమేకం చేసుకుందాం. ఎందుకంటే దీంట్లో చాలా మంది అంటే 60 ఇయర్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళు కనిపిస్తుంటే ఇంకా ఇలా స్థలాలంటే ఎందుకు పోరాడుతున్న వాళ్ళు అంటే, మనం బయటకు గొప్పగా చెప్తామండి. ఒకసారి జర్నలిజం అలవాటు అయిపోయిన తర్వాత అంటే మత్తుకు బానిస అయినటువంటి వాడిని మనం బాగు చేయొచ్చు, కానీ జర్నలిజానికి అలవాటు అయినటువంటి వాడిని మనం మార్చలేమంటే వాడు ఎప్పుడు తింటూ ఉండాల్సిందే.
ఎన్ని కోట్లు సంపాదించండి, వాడు ఆ వార్త రాయాల్సిందే, ఆ చదువుకున్నాడు తృప్తి పడాల్సిందే, వాడు వీడియో తీయాల్సిందే, వాడికి రిలే కావాల్సిందే, అది చూసి కూడా ఆనందపడాల్సిందే. ఇది చూసి ఈ మానసిక తృప్తితో మనం బతుకుతున్నాం. మిగతా వాళ్ళందరూ మనం తయారు చేసేవాడు ఉన్నారు చూసారు రాజకీయ నాయకుడు, వాడు ఒక్కొక్కడు హైదరాబాద్లో మన నాకు పేరు మాట్లాడటానికో ఇంకోటో నాకు ఏ ఇబ్బంది లేదు. దాన నాగేంద్ర అనే వ్యక్తి ఒక 5 ఏళ్ల క్రితం ఎలాంటి వాడు, మనదాకా మంత్రికి పనిచేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన పరిస్థితి ఏమిటి అంటే వీళ్ళందరూ అనామకులే. అంటే వీళ్ళు ఏదో గవర్నమెంట్ అని కబ్జా చేసి అమ్ముకునేది బతికారు, బట్టే బాధలు సరే ఏదో రెడీ అయిపోయారు. మనకేంటంటే వార్త చదువుకొని వార్త చూసుకొని మనం ఆనందపడుతూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కసారి మన కుటుంబం గురించి ఆలోచించండి, మన కుటుంబంలో మన పిల్లల గురించి ఆలోచించండి. మనం పోతాం ఒక ప్రైవేట్ కాలేజీలో ఫీజు తగ్గించండి, వాడు కింద నుంచి పైదా చూస్తాడు. నిజం చెప్పండి, ఎంత బాధపడుతున్నాం. మన భార్యల ఇంట్లో ఎంత, మన చెల్లెళ్ళు, మన భార్య, మన పిల్లలు మనకు చెప్పరు, మనం బాధపడుతున్నాం. ఒకసారి మళ్ళీ మనం ఎన్నికి తిరిగి చూసుకుంటే మన అమ్మాయికి ఆస్తి ఏముందండి. నిజం చెప్పాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఇవాళ 2 లక్షలతో ఏదైనా హెల్త్ బాగలేకుంటే 1 లక్ష రూపాయలు అప్పటికప్పుడు ఖర్చు పెట్టగలిగి బ్యాంకులో డిపాజిట్ చేయగలిగిన ఎంతమంది ఉంటారండి మన జర్నలిస్టులు? ఈ 40-50 వేల మందిలో ఒక 500-600 మంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు కాబట్టి దీంట్లో. అంటే ఈ పరిస్థితి నుంచి మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇళ్ల స్థలాలు అన్నది మినిమం అది. అట్లే పెన్షన్ సౌకర్యం అన్న విషయాన్ని కూడా సోమన గారు అది కూడా డెఫినెట్గా ఒక ఎజెండాలో తీసుకోండి, మనం తీసుకుందాం. ఎందుకంటే డెఫినెట్గా ఎందుకంటే ఒక వృద్ధాప్య పింఛన్ 3000 ఇస్తున్నారండి, తప్పే లేదు. ఇంకా కొన్నింటికి 3000, 4000, 5000 ఇస్తున్నారు కదా. ఒక జర్నలిస్ట్కి 5000 రూపాయలు ఇస్తే పోయేది ఏముంటుంది? డెఫినెట్గా మనం అందరూ కలిసి పోరాడాల్సినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్గా వెల్ స్ట్రెంత్ అయినటువంటి రిపోర్టర్స్ కొంతమంది ఉన్నారండి, వాడు కాదు కొంతమంది రిపోర్టర్స్ అండి. నేను భద్రాచలం గురించి చెప్తున్నాను ప్రత్యేకంగా. ఆ రామాలయం రిపోర్టర్ ఉంటాడండి, ఆ సిటీ చూసే రిపోర్టర్ ఉంటాడు. వాళ్ళ అమ్మాయి ఫీజు కోసం నేను 3 సార్లు చెన్నై పోయి వచ్చానండి. ఆ అమ్మాయి ఎంబీఏ చదువుతానని చెప్పింది నేను మంచి కాలేజీలో. పరిస్థితి ఏంటంటే అతని దగ్గర ఉంది 60,000 రూపాయలు, అక్కడ కట్టాల్సింది 6 లక్షలు. అంటే ఎలాంటి పరిస్థితులు బయటకు చెప్పుకోలేము, మనం జర్నలిస్టులం కదా. మన దగ్గర ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే ఏముంటుంది, మనం బయట అంటే ఒక మినిస్టర్ గారు చెప్పాడు, మెహర్బానీ సోషల్ స్టేటస్ అలవాటు అయింది జర్నలిజంలోకి వచ్చిన తర్వాత. అంటే మనం పోతే అప్పటి వరకు మంత్రి భయపడ్డట్టు ఉంటాడు, మనకి సీట్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు, వాటితో పాటు అన్నీ ఉంటాయి. కానీ వాడు ప్రోటోకాల్ వెహికల్ పోతారు. మళ్ళీ మన 2 వీలర్ ఆ 2 వీలర్ లేనటువంటి నడుచుకుంటున్నాం బయటకు వచ్చే జర్నలిస్టులు సెక్రటరియట్లో 2000 సంవత్సరం చూస్తూనే ఉన్నాం. అంటే జర్నలిస్టుల జీవితాలలో మనం బతికేస్తున్నాం అంతే. వార్తలు చూసి వార్తలు చదువుకొని తృప్తి పడుతూ బతికేస్తున్నాం తప్ప నిజంగా మనకు ఆర్థిక స్వలంబన ఎక్కడ వచ్చింది ఉంటుంది. 100 మంది వస్తే ఒక విధంగా ఉంటుంది. మన మెంబర్స్ 1100 మంది ఉన్నారు, ఇంకో 1500 మందిలో 2000 మందిలో మన దగ్గర తీసుకొని మనం కలిసికట్టుగా ముందుకెళ్ళి అంచెలంచెలుగా అంటే ఒక 6 నెలల్లో రివ్యూ చేసుకొని ఇంకొక మీటింగ్లో మరి ఈ 6 నెలల్లో ఏం చేసినాం సీరియస్గా చేస్తే వస్తాయండి. లేదు 2008లో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఈ రాజకీయాలు అంతే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మన దగ్గర నుంచి ఒత్తిడి వస్తే తప్ప వాళ్ళు ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళ అవసరం కాదు. ఎందుకంటే అందరూ ఈరోజు మీరు లెక్కేస్తే ఒక కార్పొరేటర్ ఎంత సంపాదించాడంటే కనీసం 50 కోట్లు దాటిపోయాడు. ఎమ్మెల్యే అయితే 100 కోట్లు ఖర్చు పెట్టారు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తిరగాల. మరి జర్నలిస్టులకి ఎంతమందికి డబ్బులు ఇస్తున్నారండి వీళ్ళు? వాళ్ళు అనుకుంటే జర్నలిస్టులకి ఇచ్చుంటే పిఆర్ వాళ్ళకి ఇచ్చుంటే 40,000 శాలరీస్ ఇచ్చుండొచ్చు, కానీ ఏ జర్నలిస్టులు వాళ్ళు దేకరండి, వాళ్ళ కోసం లేదు. ఇక మీడియా పరిస్థితికి వస్తే మన దగ్గర కూడా చిన్నలో మీడియాలో అయిపోయేటప్పటికి మనకు చులకన చేయడం అలవాటైంది. కాబట్టి మనం ఒకే తాట పైన ఒక ఎజెండా పైన మనం ఫలానా వాళ్ళ వార్తలు ఇవాళ రాయదలుచుకోవట్లేదు ఒక నిర్ణయం తీసుకునే రోజు రావాలని కోరుకుంటున్నా. మనం బాయ్కాట్ చేస్తే మనం ఈ 40,000 మంది నుంచి 50,000 మందిని ఒకే తాటి మీద తీసుకొచ్చి ఇవాళ మేము వీళ్ళ వార్తలు రాయము అనే స్థాయికి వచ్చిన రోజున మనందరికి ఇళ్ల స్థలాలు వస్తాయి, హెల్త్ కార్డులు వస్తాయి, బస్ పాసులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎక్కడేసి ఇయడానికి ఆయన సొత్త ఎందుకు ఏంటంటే ఎక్కడేసి మనకు ఆల్రెడీ ఆర్ఎన్ఐ ఉంటుంది, మనకు పద్ధతి ఉంది, వ్యవహారం ఉంది. అంటే దానికి పాపం ఆ ఏటి ఎన్ని ఖర్చులు పడుతుందంటే పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదండి. నేను చిన్న పత్రికలు నడుపుకునే పాపం వాళ్ళ ఏట్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ మంత్ 5,000 రూపాయలు యాడ్ వస్తే తప్ప ఆ పత్రిక నడపలేడు. మరి కుటుంబాన్ని ఎట్లా పోషిస్తారండి? ఇంతకుముందు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేసేదంటే స్థానికంగా చిన్న చిన్న పత్రికలకు యాడ్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు అవి కూడా బంద్ చేశారు. అంటే మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ తగలబెట్టారంటే ఆ గుమస్తా తెలంగాణ తగలబెట్టేశారు. డబ్బులు 2,700 కోట్ల రూపాయలు ఆ స్కామ్ బయటికి తీసింది. అంటే మన జర్నలిస్టు బతుకుల మీద ఎవడు ఆడుకుంటుందంటే ఈ రాజకీయాలు ఆడుకుంటున్నారు పునాదుల పైన.
ఏంటి వందల వందల కోట్లు వాళ్ళ పేపర్లలో యాడ్ చేసుకుంటారు. మన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే అది ప్రభుత్వంలో మన వాళ్ళ సొంత ఆస్తులు కాదు. ఏ జనవాడ ఫామ్ హౌస్లో ఇంకో ఫామ్ హౌస్లో మనం అడగట్లే. మనకున్న కనీస హక్కుల గురించి కూడా మనం మాట్లాడే పరిస్థితి లేదు. ఒక విధమైనటువంటి గొడవ ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్కి పర్సనల్గా ఇంత మిత్రుడు చెప్పాడు 50 మందినో 100 మందినో మనం తీసుకొని పర్సనల్ కేర్ తోటి వీళ్ళకి ఎక్కువ మందిని మనం గ్యాదర్ చేయగలిగి ఒకసారి మన గవర్నమెంట్కి ఇంటిమేట్ చేసి వాళ్ళకి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోద్ది. ఇక్కడ మీటింగ్ జరుగుతున్న విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వెళ్తుంది సీఎంఎస్కి. వెళ్ళదనే ఉండదండి, ఎవరేం మాట్లాడారని చెప్తుంటారు అన్నట్టు. అక్కడ మనకి ఎవరి మీద వ్యతిరేకత లేదు, మన జాతి మీద మనకు అభిమానం. అరే కుక్కలు కొడితే 4 కుక్కలు చెక్కబడతాయి, ఒక కాకిని కొడితే ఒక కాకులు వస్తాయి కదా. మన జర్నలిజంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఒక జర్నలిస్ట్కి ఏదైనా ఏదంటే ఇప్పుడు రాడండి. నేను అనుభవించేదాన్ని. మా సోమన్న మన కోటేశ్వరరావు అనేది మీటింగ్ నుంచి పెట్టాడు. నా వల్ల కరోనా వచ్చింది, పాప నేను జైల్లో ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ కరోనా వచ్చేసి ఆ టైంలో. అంటే మనని కాపాడుకోవడానికి మనం కలిసి ముందుకెళ్తే డెఫినెట్గా 3 ఏళ్ళు పడుతుందండి మన ఈ ప్లాట్ఫామ్స్ పరిష్కరించుకోవాలంటే. అందుకనే మనం ప్రతిరోజు ఎక్కడో దగ్గర మానిటరింగ్ చేద్దాం. ఎక్కడో దగ్గర మనకు మినిస్టర్ చేసాడు అనుకోండి, సార్ మా ఇళ్ల స్థలాలు పెండింగ్ ఉందండి, అన్న మీకు వాట్సాప్ పెడతాను, పెట్టేసేయండి. ఒక కామన్ లెటర్ తయారు చేద్దాం. ఏ జర్నలిస్ట్ అయినా మినిస్టర్ పెట్టవచ్చు, తప్పే లేదు. తప్పే ఉంది, మన రైట్ అది. అందుకని ఒక ప్రణాళికబద్ధంగా ఈసారి నెక్స్ట్ మళ్ళీ మనం 6 నెలలు కలుద్దాం ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరిగేదానికి నెక్స్ట్ మళ్ళీ 6 నెలలు జరిగేదానికి మనం ఎంత పురోగతి సాధించాము అన్నది మనం బేరీజీ వేసుకుందాం. ఇట్లనే ఉందాం. ఈసారి 150 మంది వచ్చారు, ఇంకోసారి 50 మంది పెరిగితే చాలా భ్రమ నుంచి బయటకు వచ్చేద్దాం. డెఫినెట్గా ఈసారి మనం మంచి గ్యాదర్ అవుదాం. ఈసారి పబ్లిక్ మీటింగ్ ఇన్వైట్ చేద్దాం. కుదరడం సార్ ఎట్లా పెద్ద కాబట్టి సౌమ్యుడు కాబట్టి ఇంకో 2 ముగ్గురు కూడా గౌరవ సభ్యులు పెట్టుకుందాం. మంత్రులు కూడా మనకు అవసరం అయితే డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం వచ్చే విధంగా మనం అందరం కలిసి కష్టపడదాం. సోమన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా ఆర్గనైజేషన్ తరఫున కానివ్వండి, కోటేశ్వరరావు గారు కానివ్వండి, అందరం కూడా ఢిల్లీ బేస్ కూడా అంటే మన అంతరంగ ప్రణాళికలో నేను కూడా అనుకుంటుంది ఏంటంటే ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చొని అయితే సమస్య పరిష్కారం కాదండి. అది 3వ ఏట జరిగే చివరి మీటింగ్ అక్కడే పెట్టుకుందాం. జంతర్ మంతర్లో సంగతంగా చూద్దాం. డెఫినెట్గా మనం సాధించుకుందాం. డెఫినెట్గా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మా గురుతుల్యులు, మా నాన్నగారు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు 55 ఏళ్ళు. మరి వాళ్ళకి ఎప్పుడు ఇళ్ల స్థలాలు వాళ్ళు కోరుకున్న మనస్ఫూర్తిగా విత్ ఇన్ ద షార్ట్ టైంలో వాళ్ళని మనం కోరుకుందాం. అందరం కలిసి కష్టపడదాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.